అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. దేశవ్యాప్తంగా గ్రామీణ బంధు, భారతదేశవ్యాప్తంగా ఈ కార్మిక వర్గం అట్లాగే రైతాంగం ఎదుర్కొన్న సమస్యల పట్ల పిలుపుకోవడం జరిగింది. దీనికి ఆల్ ఇండియా కిసాన్ మోర్చా ఏదైతే ఉందో ఇప్పటికే ఢిల్లీలో జరుగుతున్న రైతు రంగ ర్యాలీకి అనుబంధంగా ఉన్నటువంటి సంఘాలు దేశవ్యాప్తంగా వాళ్ళ బంధులో పాల్గొన్నాయి. ఈ బంధు ప్రత్యేకత కూడా ప్రత్యేకించి చెప్పవలసిన లేదు. గత 2001-2002లో జరిగినటువంటి ఏదైతే రైతాంగ సమ్మె ఉందో దానికి అనుబంధంగానే ఈ కార్యక్రమం కొనసాగుతుంది. ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని నిరసిస్తూ ఈ కార్యక్రమం చేపట్టాం. కానీ దాన్ని నిరసిస్తూ కార్మిక చట్టాలు అమలు చేయాలని చెప్పి భారతదేశ వ్యాప్తంగా ఈరోజు బంద్కు పిలిపించాం. అందులో భాగంగా అన్ని రాజకీయ పార్టీలు, వామపక్ష రాజకీయ పార్టీలు, లౌకిక పార్టీలు భాగస్వాములైన బీజేపీయేతర కార్మిక సంఘాలు, బీజేపీయేతర రాజకీయ పార్టీలు భాగస్వాములైనవి. కాబట్టి బంధు, ఈ యొక్క గ్రామీణ బంధు, రైతాంగ బంధు సక్సెస్ అవుతుంది. కాబట్టి ఇప్పటికైనా మోడీ తెలుసుకొని కార్మిక చట్టాలను అమలు చేయాలి, అట్లాగే రైతాంగానికి ఇచ్చిన హామీలు అమలు చేయాలి, మద్దతు ప్రకటించాలని చెప్పి ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా తెలంగాణ రైతు సంఘ రాష్ట్ర కమిటీ వైపు నుంచి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ అంశాలు కొన్ని ఉన్నాయి. రానున్న కాలంలో ఆ సమస్యను కూడా ముందు తీసుకోవడం జరిగింది. ప్రభుత్వం గట్రా మేల్కొని చేయకపోతే బీఆర్ఎస్ బట్టి గట్టి కాంగ్రెస్ పట్టణం చూసుకోమని చెప్పి ఈ సందర్భంగా ఈ సమ్మెలో ఇదొక అల్టిమేట్ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పాల్సిన అవసరం ఉన్నప్పటికీ ఈ సందర్భం కాదు. కాబట్టి రానున్న కాలంలో ఆ కార్యక్రమం చేపడతాం. ఈ రోజు జరిగే భారత బంధులో పాల్గొన్న ప్రజానీకానికి, రైతాంగానికి, కార్మిక వర్గానికి ప్రత్యేక అభినందనలు తెలియపరుస్తున్నాను. బంధుకి ఈ రోజు కిసాన్ మోర్చా, అట్లాగే వ్యవసాయ కార్మిక సంఘం, జాతీయ వ్యవసాయ కార్మిక సంఘం, జాతీయ రైతు సంఘం, అట్లాగే వివిధ రైతు సంఘాలు, అదేవిధంగా లౌకిక పార్టీలు ఉన్నటువంటి కార్మిక సంఘాలు కూడా ఈ రోజు దేశవ్యాప్త సమ్మెలో అల్టిమేటం ఇచ్చి సమ్మెను విజయవంతం చేయాలని చెప్పి పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగానే ఇక్కడ అసరాపేటలో కూడా ఏఐటీసీ, సిఐటి, అట్లాగే ప్రజాపంద, అట్లాగే సిపిఐ, కాంగ్రెస్ అన్ని పార్టీలు కూడా ఈ యొక్క సమ్మెకి మద్దతు తెలిపి ఈ సమ్మెలో కార్మికులందరూ ఐక్యం చేసి కార్మికుల యొక్క హక్కులు సాధన కోసం సిపిఐ పార్టీ ఇక మేము కూడా ఈ యొక్క కార్యక్రమం, అదేవిధంగా ఈ దేశంలో రైతుల్ని, వ్యవసాయ కూలీల్ని, ఉద్యోగస్తుల్ని, కార్మిక హక్కులను కూడా ఈ కేంద్ర ప్రభుత్వం గతంలో కరోనా టైంలో రద్దు చేయడం జరిగింది. దానికి వ్యతిరేకంగా ఈనాడు కిసాన్ మోర్చా కూడా ఢిల్లీలో ఇవాళ పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. రైతు సమన్వయ కమిటీల ద్వారాగా హక్కుల సాధన కోసం, అట్లాగే కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ ప్రభుత్వం మొత్తం ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలు 90% ప్రజలందరినీ కూడా వాళ్ళకున్న హక్కుల్ని కాలరాసి ఈ దేశంలో కార్పొరేట్ శక్తులకి మద్దతుగా, కార్పొరేట్ శక్తులకి ఈ దేశ సంపద అంతా కూడా దోచిపెడుతున్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని గద్దెదించే వరకు ఈ యొక్క కార్మిక హక్కులు, రైతుల యొక్క హక్కులు, అన్ని సమస్యల పరిష్కారానికి లౌకిక శక్తుల్ని ఈ దేశంలో అధికారంలోకి తీసుకురావాలని. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.